నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించిన ఘటనపై బగ్గుమన్న టీడీపీ దళిత నాయకులు. కాశీ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే ముప్పిడి. నాడు నేడు జనం గుండెల్లో చిరస్మరణీయుడు జక్కంపూడి. దివంగత జక్కంపూడి ఆశయ సాధన కోసం కృషి చేద్దాం. జక్కంపూడి రాజా, గూడూరు శ్రీనివాస్, మేడపాటి షర్మిలారెడ్డి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించడాన్ని ఖండిస్తూ రాజమండ్రి పుష్కరాల రేవు వద్ద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. చిత్తూరు జిల్లా దేవలంపేటలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించిన ఘటనపై టీడీపీ దళిత నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి పుష్కరాల రేవు వద్ద తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు హాజరై రాజకీయ మనుగడ కోల్పోతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దళితుల ఆత్మగౌరవంతో రాజకీయాలు చేయడం సిగ్గుచేటని అన్నారు. పుష్కరాల రేవు వద్ద నుండి ర్యాలీగా గోకవరం బస్టాండ్ వద్దనున్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని అంబేద్కర్ సిద్ధాంతాలు వర్ధిల్లాలంటూ భారీ ఎత్తున దళిత సంఘాలతో కలిసి నినాదాలు చేశారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూల దండలతో అలంకరించారు. ఈ సందర్భంగా ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు దళితులను అనేక వేధింపులకు గురి చేశారని అన్నారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ నమ్మ పలుకుతూ హత్యలను, అత్యాచారాలను ప్రోత్సహించాడని అన్నారు. కరోనా సమయంలో మాస్క్ అడిగిన డాక్టర్ సుధాకర్ని వేధించి మరణానికి గురి చేశారు. దళిత యువకుణ్ణి చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును నెత్తిన పెట్టుకొని ఊరేగిన దళిత వ్యతిరేక చరిత్ర జగన్మోహన్ రెడ్డిదని అన్నారు. ఈ దుర్ఘటనకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించడమే కాకుండా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక న్యాయస్థానాల ద్వారా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు బొర్రా చిన్ని, వేమగిరి వెంకట్రావు, డాక్టర్ కవులూరి వెంకట్రావు, తుత్తరపూడి గంగాధర్, అజ్జరపు రమేష్, ప్రభుదాస్, సురేష్, తలారిమూర్తి, యాంటోనీ, సాల్మన్, బత్తుల కిరణ్, కె వీరాజు, కప్పల వెలుగు కుమారి, మణి, కృపామణి, తురకల నిర్మల, మోతా నాగలక్ష్మి, కోలమూరు గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి తాడేపల్లి నాగరాజు, కొంతమూరు టీడీపీ మహిళా నాయకురాలు కొల్లి రాధిక, మల్లిమొగ్గల సత్యనారాయణ, గొర్ల వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. దళిత ద్రోహి
ద్రోహి జగన్మోహన్ రెడ్డి రక్షించాలి దళిత ద్రోహి జగన్మోహన్ వచ్చండి జై భీములు. చిత్తూరు జిల్లాలో దేవలంపేటలో ఏదైతే అంబేద్కర్ విగ్రహాన్ని కాల్చారో దుండగులు, దాని మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా నిరసన తెలియజేయడం జరిగింది. మరి తూర్పుగోదావరి జిల్లాలు తీసుకుంటే మరి కొవ్వూరు నుంచి ముప్పిడి వెంకటేశ్వరరావు కానీ ఏడు జిల్లాల నుంచి దళిత సంఘ నాయకులు వచ్చి మరి ఈరోజు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి మరి వాళ్ళ అన్యాయులతో మనం దేవాలయంగా కొనియాడే అంబేద్కర్ని కాల్చడం చాలా దురదృష్టకరం. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి ఏదైతే ప్రత్యేకమైన కోర్టు పెట్టి వాళ్ళని శిక్షించే దిశగా తీసుకెళ్లాలో మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే జగన్ ప్రభుత్వం మరి జగన్ దళితుల వ్యతిరేకమైన అనడానికి నిదర్శనం. గతంలో ఏదైతే మైనర్ బాలిక మీద అత్యాచారం కానీ శిరోమణనం కానీ డాక్టర్ సుధాకర్ మీద చర్యలు కానీ ఇవన్నీ మనం చూస్తుంటే దళితుల మీద ఎంత ప్రేమ ఉందో ఆ రోజే మనకు అర్థమైంది. ఈరోజు ఏదైతే దళిత నాయకులు వైసీపీ వాళ్ళే కార్యక్రమాలు చేసి అది తెలుగుదేశం మీద ఆపాదించడం చాలా దురదృష్టకరం. ఆ దుండగుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసి వాళ్ళు కాల్చివేశారు. దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు అన్ని 26 జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించి నిరసన తెలియజేసి అంబేద్కర్ జరిగినటువంటి అవమానాన్ని పాలాభిషేకం చేసి పూలదండలతోటి ఆయన సత్కరించాలని చెప్పని ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గ్రామం ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా దళితుల మీద ఎప్పుడూ కూడా అవమానపరుస్తూ కేసులు పెడుతూ జైలు పాలు పంపించడం కాకుండా హత్యలు అత్యాచారాలు చేసిన సంఘటన కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడు. నా ఎస్సీలు నా ఎస్టీలు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కూడా దళిత వ్యతిరేకి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. డాక్టర్ సుధాకర్ని చంపిన సంఘటన కానీ, సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ డోల్ డెలివరీ చేసి ఇంటికి పంపించిన సంఘటన కానీ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితులపై దాడులు కానీ, దళిత మహిళలపై అత్యాచారాలు కానీ ఏ విధంగా జరిగాయో గడిచినటువంటి ప్రభుత్వంలో మనం అంతా కూడా చూసాం. అంతేకాకుండా గత 14-19 కాలంలో చంద్రబాబు నాయుడు గారు దళితులకు ఇస్తున్నటువంటి 27 రకాల స్కీమ్స్ కూడా రద్దు చేసినటువంటి దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నువ్వు మాట్లాడితే అంబేద్కర్ వాదిని మేమంతా కూడా నా ఎస్సీలు ఎస్టీ అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి దళితులకే వ్యతిరేకంగా చేస్తూ దళితులకు ఇస్తున్నటువంటి ఇన్నోవా కార్లు కానీ ఆటోలు కానీ వాళ్ళకి ఇస్తున్నటువంటి 27 రకాల స్కీమ్లు కూడా రద్దు చేసి దళితులను హత్యలు చేయటం కానీ అత్యాచారాలు చేయటం కానీ కేసులు పెట్టడంలో గనుడు ఎవరున్నారంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అంబేద్కర్ మీద జరిగినటువంటి అవమానం దళిత జాతికే అవమానం పరిచినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఈ రోజున అంబేద్కర్ జరిగినటువంటి దాడి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ మీదే నువ్వు ఇటువంటి దళిత వ్యతిరేక చర్యలు చేస్తూ ఉన్నావంటే ఇవాళ భారత రాజ్యాంగాన్ని కూడా నువ్వు అవమానపరిచినట్టే. కాబట్టి ఎవరైతే ఈ యొక్క దుండగులు ఈ యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చి దాన్ని కాల్చివేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద దేశద్రోహం కింద చట్టం పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి
తగు చర్యలు తీసుకోవాలి. వాళ్లే కాదు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా గతం నుంచి కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టు కూడా దళిత వ్యతిరేకంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు జరుపుకోకుండా పులివెందుల రాజ్యాంగాన్ని అమలు చేస్తూ గడిచినటువంటి 5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా దళితులకు ద్రోహం చేశాడో ఇవాళ మనంతా కూడా చూసాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళితులందరూ కూడా ఏకమయ్యి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దళిత వ్యతిరేక విధానాలని ఖండించి ఖచ్చితంగా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరిగినటువంటి వాళ్ళని అవసరమైతే ప్రత్యేకంగా దానికి ఒక చట్టాన్ని కూడా ఏర్పాటు చేసి వీళ్ళ మీద వెంటనే కఠినటువంటి చర్యలు తీసుకోవాలి. అంబేద్కర్ అవమానపరిచిన వాళ్ళని ఉరిశిక్ష వేయాలని చెప్పని కూడా ఈరోజు రాజమండ్రి నుంచి కూడా మేమంతా కూడా ప్రకటన చేస్తా ఉన్నామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు 14వ వర్ధంతి కార్యక్రమం రాజమండ్రి కంబాల చెరువు జక్కంపూడి చౌక్ వద్ద గల ఆయన కాంస్య విగ్రహం వద్ద ఘనంగా జరిగింది. కార్మిక నేత జనయోధుడు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు పోరాట బాటలోనే తాము నడుస్తామని రాజానగరం మాజీ శాసనసభ్యులు వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రామ్మోహన్ రావు అన్నారు. స్థానిక కంబాల చెరువు జక్కంపూడి చౌక్ వద్ద ఆయన కాంస్య విగ్రహం వద్ద గురువారం ఉదయం 14వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. జక్కంపూడి విగ్రహానికి జక్కంపూడి రాజమహేంద్రవరం పార్లమెంటు వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రుడా మాజీ చైర్మన్, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిలారెడ్డిలు జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తన తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు రాజకీయ జీవితం అంతటా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లోనే నడిచారని అన్నారు. ధైర్యమే పెట్టుబడిగా పేదల పక్షాన నిలిచి అనేక పోరాటాలు నడిపారని అన్నారు. సామాన్య కార్యకర్త నుండి కేబినెట్ మంత్రి వరకు ఎదిగారని అన్నారు. తాము కూడా తమ తండ్రి పోరాట పంథాలోనే ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తున్నామని అన్నారు. తండ్రి బాటలోనే ప్రజాసేవలో పనిచేస్తామని అన్నారు. గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగే వరకు పోరాడాలనే పట్టుదల, మొండితనమే జక్కంపూడి నాయకుడిగా నిలబెట్టిందని అన్నారు. వారి కుమారులు రాజా, గణేష్లు అదే పంతాలో ముందుకు వెళ్తున్నారని అన్నారు. షర్మిలారెడ్డి మాట్లాడుతూ జక్కంపూడి పోరాట పటిమ నేటి తరం నాయకులు స్ఫూర్తిదాయకమని అన్నారు. కార్పొరేషన్ మాజీ ఫ్లోర్ లీడర్ పోలు విజయలక్ష్మి మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో జక్కంపూడి ఒక బ్రాండ్ అని అన్నారు. ఆయన పోరాట పటిమే ఆయన్ను ఆ స్థాయిలో నిలబెట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మానే దొరబాబు, మింది నాగేంద్ర, ఇసుకపల్లి శ్రీనివాస్, నాయకులు లంక సత్యనారాయణ, నరవ గోపాలకృష్ణ, కేఎల్ఎన్ రెడ్డి, నక్కా శ్రీ నగేష్, ఎన్వి శ్రీనివాస్, మద్దాల రవిశంకర్, సత్తి ధర్మరాజు, బురుడి త్రిమూర్తులు, అడప అనిల్, కోడికోట, తగరం సోము, మాసా రామ్జోక్, పెంకే సురేష్, నల్లా రాజేష్, గేడి అన్నపూర్ణరాజు, దుంగ సురేష్, వంకైల సత్యబాబు, నీలి ఆనంద్, ఎండి ఆరిఫ్, అడప రాజు, ముప్పన శ్రీను, రాయుడు రాకేష్, కొల్లిమల్ల రఘు, నల్లా రాజేష్, రాజమౌళి, కస్సె రాజేష్, ఆర్ఏ చిన్ని, ఆసపు సత్యనారాయణ, బంటి, ఆటో ఉమ, కర్రి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాటసారులకు అల్పాహారాన్ని అందజేశారు. పేరు చెప్తే నాన్నగారు గుర్తొస్తారు. ఆయన రాజకీయ జీవితం అంతా కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క అడుగుజాడల్లోనే ముందుకు నడవడం జరిగింది. మరి ఆయన ప్రాణాలని పణంగా పెట్టి, ఒక ధైర్యాన్ని పెట్టుబడిగా పెట్టి రాజకీయాల్లో ఒక సామాన్యమైనటువంటి స్థాయి నుంచి రాష్ట్ర క్యాబినెట్ మంత్రి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి. మరి వారి యొక్క ఆశయాలని, ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎప్పుడూ కూడా మా కుటుంబం ముందుంటుందని, నాన్నగారితో పాటు సుదీర్ఘకాలం ప్రయాణం చేసినటువంటి చాలామంది సీనియర్ నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. మరి వారి దగ్గర నుంచి మొదలుపెట్టి ఈవేళ కొత్తగా రాజకీయాల్లో వచ్చినటువంటి యువతరం కూడా ఉన్నారు. అందరికీ కూడా ఎప్పుడూ నాన్నగారు చూపించినటువంటి బాటలో నడుస్తూ మీతో పాటుగా ప్రజా సేవలో ఎప్పుడూ కూడా ఉంటాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రజలకు సేవ చేయాలంటే డబ్బులు అక్కర్లేదు, మనకు కావాల్సింది దృఢ చిత్తం, పట్టుదల అని చెప్పి నిరూపించిన వ్యక్తి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు. ఆయన దగ్గర ఏమీ తరతరాలు కరిగిపోయినంత ఆస్తులు లేవు, ఉన్నది ఒకటే, ప్రజలకు సేవ చేయాలి అనే అదే పట్టుదల, మొండితనం. దానివల్లే ప్రజలకి చేరువై ఈ ప్రాంతంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా జక్కంపూడి ఫ్యామిలీయే గుర్తుకొస్తుంది. అదేవిధంగా వారి తనయులు జక్కంపూడి రాజానగరాన్ని చక్కగా తీర్చిదిద్దారు.
జక్కంపూడి అంటేనే ఒక బ్రాండ్. ఎందుకంటే అటువంటి బ్రాండ్ సంపాదించుకోవాలి అనుకునే రోజుల్లో జక్కంపూడి అనుకోలే. నేను విధంగా ఒక రాజమహేంద్రవరానికే కాదు, ఒక జిల్లాకే కాదు, ఒక స్టేట్కి ఒక నాయకుడు అవుతానని ఆ రోజుల్లో ఒక స్టెప్ వేయలా. ఈ రోజుల్లో అయితే ఒక స్టెప్ వేయాలంటే నాకేంటి రాజకీయాల్లో కూడా అనుకునే రోజుల్లో నుంచి ఆ రోజుల్లో ఒక సామాన్యమైన వ్యక్తిగా, ఒక జననేత కాకపోతే కార్మిక నాయకుడిగా ప్రజలందరికీ కూడా మనవాడు 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 మావాడు. రాజమండ్రి నగరపాలక సంస్థకు పుష్కరాలలోగా ఎన్నికలు నిర్వహించాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాలలో పూర్తిగా ఘోరంగా విఫలమైందని తీవ్ర స్థాయిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్రెడ్డి ధ్వజమెత్తారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మీడియా ప్రతినిధుల సమావేశంలో టీకే విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడారు. ప్రజా ప్రతినిధుల సంక్షేమాన్ని గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దశాబ్దాల తరబడి స్టేడియం నిర్మిస్తామని హామీలు ఇస్తున్నారని, అరుంధతి నక్షత్రం మాదిరి చూపిస్తున్నారని ఎద్దేవా చేశారు. వెంకటనగరం లంకలు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు సారా తయారీ కేంద్రంగా ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. గోదావరి జలాలు కలుషితమవుతున్నాయని, రక్షిత మంచినీటిని ప్రజలకు అందించాలన్న ఆలోచన కూడా విస్మరించడం శోచనీయమని అన్నారు. బొమ్మూరు తెలుగు విశ్వవిద్యాలయానికి కనీసం రిజిస్టర్ను కూడా వేయలేని పరిస్థితుల్లో పాలన సాగుతోందని మండిపడ్డారు. ఈ పుష్కరాలు అనేవి జరిపిస్తారా జరిపించరా ఏంటి అనేది తేల్చవలసిన విషయం కూడా ఉంది. ఎందుకంటే మొన్నటిగా మొన్న తెలుగు యూనివర్సిటీలో నేను తెచ్చానంటే నేను తెచ్చాను అని చెప్పి బుచ్చి చౌదరి గారు, ఆదిరెడ్డి వాసు గారు ఇద్దరు కూడా సొక్కాలు చింపేసుకున్నారు. ఆ తర్వాత మన ఈ కందులు దుర్గేష్ గారు అంటే క్యాబినెట్లో నేనే ఆమోదింపు చేశానని చెప్పి ఆయన చెప్పాడు. ముగ్గురు సొక్కాలు చెప్పేసుకుని దెబ్బలాడారు. జీవో వచ్చేసింది, అంతా అయింది, జీవో వచ్చిన తర్వాత. కానీ ఈవేళ వరకు కూడా 6 నెలలు 5 నెలలు అయిందండి. కనీసం వైస్ ఛాన్సలర్ని కూడా లేకపోతే రిజిస్టర్లు కూడా అపాయింట్ చేయించలేకపోయారు. వాళ్ళ యొక్క అసమర్థత వల్ల ఈవేళ తెలుగు యూనివర్సిటీలో అడ్మిషన్స్ జరగలేదు. అకాడమిక్ ఇయర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, అంతా అయిపోయింది. అంటే ఈవేళ ఒక మన వైస్ ఛాన్సలర్ని రిజిస్టర్ని కూడా అపాయింట్ చేయించలేనటువంటి దుర్భిక్ష పరిస్థితిలో ఈవేళ మనకి ఇక్కడ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్ కానీ ఉన్నారు. ఇక రాజమండ్రి తోటి డాన్స్ చేసాడు, ఆడిపోయాడు. మళ్ళీ పురంధేశ్వరిని తీసుకొచ్చారు. ఈవిడ గాల్లో తిరుగుతుంది తప్ప రాజమండ్రిలో ఈవిడ చేసేది ఏమి కూడా కనపడదు. వీళ్ళందరూ కూడా మరి రాజమండ్రి ప్రజలు వీళ్ళందరినీ పార్లమెంటు సభ్యులుగా ఎందుకు ఎన్నుకున్నారో అర్థం కాదు. వీళ్ళు చేసింది లేదు, సచ్చింది లేదు. మరి ఆ రకంగా చిత్తూరు జిల్లా దేవలంపేటలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని దహనం చేసిన దుండగులపై చర్యలు తీసుకోవాలని అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. అడ్వకేట్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు చిత్తూరు జిల్లా దేవలంపేటలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని దహనం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. గురువారం అడ్వకేట్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సొసైటీ రాష్ట్ర ప్రతినిధులు, సీనియర్ న్యాయవాదులు రాజమహేంద్రవరంలోని జిల్లా కోర్టు గేటు వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దర్నలకోట వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, చిత్తూరు జిల్లా దేవలంపేటలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అత్యంత దారుణంగా దహనం చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని అన్నారు. సీనియర్ న్యాయవాది చింతపర్తి రాంబాబు మాట్లాడుతూ, పేద బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని దహనం చేయడం అత్యంత హేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు యార్లగడ్డ అశోక్ కుమార్, బట్టు సునీల్ కుమార్, గేదెల మోహన వంశీ, సొసైటీ రాష్ట్ర కార్యదర్శి బీరా అరుణ్ కుమార్, సొసైటీ రాష్ట్ర ప్రతినిధులు వాకా రామ్మోహన్, సిరిపురం గిరీష్ కుమార్, వినుకొండ లక్ష్మీనారాయణ, ఏలూరు విజయ్ ప్రతాప్ కుమార్, ముప్పిడి సుధీర్ కుమార్ సిన్హా, మోహన్ కుమార్, పూడి నవీన్ కుమార్, సిహెచ్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఆ ప్రాంతాన్ని మరి ప్రశ్నించడం అనేది భావ్యం కాదు. ఏం చేతనంటే అదేవిధంగా అంటే ఉన్నత వర్గాల వారు వచ్చిన వారి కులాలని మతాలని ప్రస్తావించడం జరగదు. అయితే ఇది ఒక రకంగా కొంచెం మాకు కలిసివేస్తుంది. ఈ రకంగా కలిసివేస్తుంది కనుక దాన్ని మేము ఖండిస్తున్నాం. ఇకపోతే మరి ఈ రోజుని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ గారి మీద జరిగినటువంటి మరి ఆ దాడి నిజంగా చాలా హేయమైనది.
ఏం చేతనంటే న్యాయ వ్యవస్థ చాలా పటిష్టమైంది. ఈ దేశంలో న్యాయ వ్యవస్థ బతికున్నది అంటే ప్రజాస్వామ్యం బతికున్నట్టే తప్ప న్యాయ వ్యవస్థ లేకపోతే ప్రజాస్వామ్యం లేనట్టే లెక్క. అలాంటి మరి వ్యక్తి ఇప్పుడు బిఆర్ గవాయ్ గారు ఒక సీజే ఒక వ్యక్తి కాదు, ఈ దేశంలో న్యాయదేవతకి మొదటి బిడ్డ సీజే అంటే. ఆ న్యాయ వ్యవస్థ అంతా ఆమె న్యాయదేవత యొక్క కుటుంబం కింద లెక్క. అలాంటిది ఆయన మీద జరిగినటువంటి దాడిగా కాకుండా న్యాయ వ్యవస్థ మీద చేసినటువంటి దాడిగా మేము మరి అనుకుంటున్నాం, దాన్ని ఖండిస్తున్నాం. అది ముందు ముందు కూడా ఇలాంటివి జరగకూడదని మేము కోరుకుంటున్నాం. ఎంచేతనంటే ఆయన కూడా ఒక ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన తండ్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ప్రథమ శిష్యుడు. అదేవిధంగా ఆయన కూడా ఒక రాష్ట్రానికి గవర్నర్గా చేసినటువంటి వ్యక్తి, మరియు ఈ పార్లమెంట్లో ఒక మెంబర్గా చేసినటువంటి వ్యక్తి. ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి బిఆర్ గవాయ్ గారు. ఆయన కూడా కష్టించి పైకి వచ్చినటువంటి మహనీయుడు, లేకపోతే ఏ రిజర్వేషన్ మీద కానీ లేకపోతే ఇంకొక రికమెండేషన్ మీద కానీ వచ్చినటువంటి వ్యక్తి కాదు. ఎంచేతనంటే ఆయనకి ఆ పోస్ట్ ఇచ్చింది అంటే కొలీజియం ఆయన యొక్క పటిష్టత, ఆయన యొక్క పరిశ్రమ, ఆయన యొక్క ఉత్తీర్ణత వల్లే ఇచ్చారే తప్ప వేరే ఏం కాదు. అయితే దీని వెనక కొంచెం బాధకరమైనటువంటి విషయం ఏంటంటే ఆయన ఒక దళిత వర్గానికి చెందినవాడు, కింద నుంచి వచ్చాడు, దళిత సీజే. ఈ మాటలు పెట్టడం వల్ల ఏముందంటే ఆ వర్గానికి సంబంధించినటువంటి మేము ఎంతో మానసికంగా మరి బాధపడవలసి వస్తుంది తప్ప అంతకంటే ఎవరిని మేము ఏమీ కించపరచడం లేదు. ఆ దాడి చేసిన అతన్ని కూడా మేము కించపరచడం లేదు. ఏం చేతనంటే ఆయన ముఖ్య ఉద్దేశం ఎంతంటే న్యాయదేవతని ఎప్పుడు మనం వల్లించాలనే ఉద్దేశంతో ఆయన మీద దాడి జరిగిన మిగతా సెషన్ని లాయర్స్ని అందరినీ ముందు ఆర్గ్యుమెంట్స్ మీరు కొనసాగించండి, దానికి ఇది సంబంధించింది కాదనిసి ఆయన మాట్లాడి కంటిన్యూ చేసి అడిగాడనంటే నిజంగా ఆయనలో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి ఉద్దేశం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవాలి. రాజమండ్రి ఇన్నిస్పేట రెడ్డిల రామాలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. దేవీ నవరాత్రుల ముగింపు సందర్భంగా ఇన్నిస్పేట రెడ్డిల రామాలయం వద్ద శ్రీ శ్రీ దుర్గాదేవి నవరాత్రి మహోత్సవాలు పురస్కరించుకొని 1500 మందికి గొప్ప అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విజయవాడలో వెలసిన దుర్గమ్మ, నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ, బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి. విజయవాడలో వెలసిన దుర్గమ్మ, నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ, బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి. అమ్మలగన్నా అమ్మవు నీవే, ఆది పరాశక్తివి నీవమ్మ. అమ్మలగన్నా అమ్మవు నీవే, ఆది పరాశక్తివి నీవమ్మ. ఆత్మగల్ల మా తల్లివి నీవే, అవతారమూర్తివి నీవేనమ్మా. ఆత్మగల్ల మా తల్లివి నీవే, అవతారమూర్తివి నీవేనమ్మ. జగముల నేలే మా జగదాంబ, జాలి చూపి మా పూజలందుకోవే. విజయవాడలో వెలసిన దుర్గమ్మ, నీ పూజకు పువ్వులు తెచ్చినమమ్మ, బొట్టు గాజులు పసుపు కుంకుమలు పట్టు చీరలు తెచ్చినాము తల్లి.
కామాక్షివి నీవే మధురలోని మీనాక్షివి నీవే కంచిలోన కామాక్షివి నీవే మధురలోని మీనాక్షివి నీవే కాశీలోన విశాలాక్షివే కలియుగమందున కనకదుర్గవే కాశీలోన విశాలాక్షివే కలియుగమందున కనకదుర్గవే మహిషాసురమర్దిని. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. అంబేద్కర్ విగ్రహానికి నిప్పంటించిన ఘటనపై బగ్గుమన్న టీడీపీ దళిత నాయకులు. కాశీ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే ముప్పిడి. నాడు నేడు జనం గుండెల్లో చిరస్మరణీయుడు జక్కంపూడి. దివంగత జక్కంపూడి ఆశయ సాధన కోసం కృషి చేద్దాం. జక్కంపూడి రాజా, గూడూరు శ్రీనివాస్, మేడపాటి షర్మిలారెడ్డి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.